రామ్ గోపాల్ వర్మ మీద భారతి గారు సీరియస్ అయ్యారంట. అసలు ఎందుకు సీరియస్ అయ్యారు ఏంటి? ఈ విషయాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. భారతి గారు రామ్ గోపాల్ వర్మ మీద సీరియస్ అయ్యారని చెప్పేసి మన వార్తలు వస్తున్నాయి. దేనికోసం సీరియస్ అయ్యారు అసలు? అంటే నేను మొన్నటి నుంచి కూడా వింటున్నాను, ఇంత వ్యూహము జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సినిమా, ఆయన పడ్డ కష్టము, ఆ నేపథ్యం అంతా కూడా ఆయన అరెస్ట్ అవ్వడము, తర్వాత ఎన్ని కుట్రలు పన్నారు, ఎంతగా ఆయన హింసించారు, ఎలాగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు, అయినా ఆయనకు బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చాడు. ఆయన మొత్తానికి రాజన్న కొడుకుగా ఒక కళ్ళు లేని కబోది కూడా తడుముకుంటూ వచ్చి ఓటేయడానికి సిద్ధపడ్డాడు అన్నట్టుగా ఒక ఎలివేట్ చేసి చూపించారు. సో ఇదంతా కూడా వర్మ గారి స్క్రిప్టా, తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టా అనేది కూడా చాలామంది డౌట్ వ్యక్తం చేశారు. ఎందుకంటే వ్యూహం ట్రైలర్ చూస్తే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే, కథానాయకుడు భార్య, ఆమె ఒక సలహా ఇస్తున్నట్టుగా, లేదా ఆమె క్వశ్చన్ రైజ్ చేస్తున్నట్టుగా, దాని నుంచి అక్కడ కథానాయకుడు ఇంప్లిమెంట్ అవుతున్నట్టుగా, దాని నుంచి ఆయన నేర్చుకుంటున్నట్టుగా, దాని నుంచి ఆయన మాట తీసుకొని పౌరుషంగా జనాల్లోకి వెళ్ళినట్టుగా రకరకాలుగా చూపించారు. అంటే జనరల్గా మనకు తెలిసిన కథ ఏంటంటే, వ్యూహం కథ తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లో గెలవడం, ఆ తర్వాత కూడా ఓదార్పు యాత్రకు వెళ్ళడం, అప్పటికీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఓదార్పు యాత్ర విరమించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం, బయటకు వచ్చిన మరుక్షణం ఆయన పేద గీసులు పాతవన్నీ తవ్వి తీయడము, అన్నీ చేస్తే కూడా అందులో నిజాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ అవన్నిటికి కూడా సమాధానం లేవు వీళ్ళ నుంచి. వీళ్ళు ఇలా జరిగాయి, అలా జరిగాయి, అవునంటే ఎస్ ఇలా జరిగింది, ఎందుకు అలా మీరు చేశారు, ఆన్సర్ లేదు. మీరు ఎందుకు సూట్ కేసుల కంపెనీ గురించి మాట్లాడలేదు, ఆన్సర్ లేదు. మీ మీద ఇవన్నీ అభియోగాలు ఉన్నాయి, ఆన్సర్ లేదు. సో దాన్ని వీళ్ళు ఏం చెప్పారంటే, ఎంతసేపు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు, ఖచ్చితంగా ఇది మన కక్ష సాధింపు అని చెప్పారు. అటుపక్క వాళ్ళేం మాట్లాడారు, సిబిఐ జెన్యూన్గా చేసింది, జేడీ లక్ష్మణ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్లు కూడా ఎంక్వైరీ చేస్తే క్విడ్ ప్రోకో కింద చాలా స్కామ్లు జరిగాయన్నట్టు కూడా ప్రూవ్ అయింది. సో అది ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా పార్టీ మనుగడ ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి, ఆయన బయటకు వస్తారా రారా అన్న నేపథ్యంలో చాలా జరిగిన తర్వాత అప్పుడు ఆయనకి ఆయన తెర వెనుక నడిపించింది ఎవరు, స్వయాన చెల్లెలు కూడా ఆమెకి ఏమీ తెలియదు. షర్మిల గారు వాయిస్ కూడా బాగాలేదు, మాట్లాడలేదు. ఈవిడేంటి వాయిస్ ఎలా ఉంది, ఈవిడికి అసలు రాజకీయాల గురించే తెలియదు, ఏమేం మాట్లాడుతుంది, ఈవిడికి అసలు అనుభవమే లేదు, స్టేజ్ మీద మాట్లాడే అనుభవం లేదు, వందల మంది జనాల ముందు ఏం మాట్లాడుతుంది, ప్రజల ముందు అన్న విమర్శలను కూడా తట్టుకొని నెగ్గుకొని మొత్తానికి పార్టీని నిలబెట్టింది ఆవిడ. అఫ్కోర్స్ 2014లో పార్టీ గెలుపొందలేదు, ప్రతిపక్ష పార్టీగానే ఉండిపోయింది. కానీ పార్టీని అలా నిలబెట్టినందుకు మాత్రం షర్మిల గారు, ఆ తర్వాత విజయమ్మ గారు కూడా చాలా వరకు హెల్ప్ అయ్యారు. మొత్తానికి 2014 ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, 2019లో అనూహ్యంగా గెలిచారు. సో ఆ 19 గెలిచిన దాని వరకు వ్యూహం అనేది నేను అనుకుంటున్నాను. మరి అక్కడ మీరు సినిమా చూడలేదు, ట్రైలర్ చూస్తే ఏముందంటే ఎక్కడ కూడా షర్మిల గారు క్యాన్వాసింగ్ తిరిగినట్టు కానీ, విజయమ్మ గారు సపోర్ట్గా ఉన్నట్టు కానీ ఎక్కడ నేను చూడలేదు ట్రైలర్లో. రెండోది, ప్రతిదీ కూడా కథానాయకుడు భారీగా చేసిన ఆవిడ ఏంటి ఎంతసేపు సంక్షేమ వీటి గురించి, పథకాల అభివృద్ధి లేదా అన్నట్టుగా ఒక రకమైన కథ చూపించరు. అలా చూపించిన తర్వాత ఏమవుతుందనంటే హైప్ చేశారు ఊరికే అన్నారు, కానీ కొన్ని హైట్ చేయాల్సిన పాత్రలు హైట్ చేసేసారు, అంటే దాచిపెట్టారు. అంటే మరి అది దర్శకుడు ప్రాబ్లమా, లేదంటే ఆ స్క్రిప్ట్ ప్రకారమే దర్శకత్వం చేశాడో తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే మొత్తం మీద ఎంత సూపర్గా ఉంటుంది, జగన్కి ఎంత క్రేజ్ ఉంది అన్న, జగనన్న ఖచ్చితంగా గెలుస్తారు, వై నాట్ 175 అని అనుకుంటున్న నేపథ్యంలో ఎంత సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా మొత్తానికి కలిపి 8 లక్షల గ్రాస్ రావడం ఏంటి, 8 lakhs ఓన్లీ. కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సినిమా కనీసం 10 లక్షలు. అది కూడా ఎట్లాంటి వార్త అంటే 50 కోట్ల వరకు ఖర్చు అయింది అన్నట్టు కూడా చెప్తున్నారు. 50 కోట్లు ఖర్చు అయ్యేంత పాత్రలు అందులో ఏమున్నాయో నాకైతే అర్థం కాలేదు. దానికి సంబంధించి వర్క్ ఏం జరిగిందో కూడా నాకు ఐడియా లేదు. ఇంకొకటి చూసుకుంటే సార్, ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ పార్టీలో ఎందుకు ఎమ్మెల్యేలు కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయలేదు అంటారు? ఎందుకు చేస్తారు అంటే ఆ పార్టీని అప్పుడు 175 మందిలో 90 మందికి సీటు నిరాకరణ అని వార్తలు వింటున్నాం. చాలామందికి మొండి చేయి చూపిస్తున్నారని కూడా వార్తలు వింటున్నాం. పైగా ఎవరి స్థానంలో వాళ్ళకి, ఆ స్థానంలోనే వాళ్ళకి సీట్ ఇస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు కన్ఫర్మ్ అయిన వాళ్ళకి. ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చే సర్వే ప్రకారం చూస్తే ఒక 90 మంది ఎమ్మెల్యేలు ఓడిపోబోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 90 మందిని మార్చబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. మరి దీన్ని ఎలా చూడాలి? సో ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఒక సమ్ ఎక్సెన్ నియోజకవర్గం ఉంది, ఆ ఎక్సెన్ నియోజకవర్గంలో అప్పట్లో ఆయన 2 లక్షలు లేదా 1.5 మెజార్టీతో గెలిచాడు అనుకుందాం. ఎప్పటి వరకు ఆయనకి టికెట్ ఇస్తానన్నట్టు కానీ ఇచ్చినట్టు కానీ లేదంటే కన్ఫర్మ్ అయిందన్నట్టు వార్తలు కానీ ఎక్కడైనా లేవు. అప్పుడు ఏం చేస్తాడు ఆ ఎక్స్లో ఉండే ఎక్స్ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే వై అనే ఎమ్మెల్యే ఏం చేస్తాడు? అరే మన గురించి ప్రస్తావన లేదు, ఏం మాట్లాడట్లేదు, ఇప్పటికి ఇంకా నోటిఫికేషన్ 1 వీక్లో వచ్చేస్తుంది, మనం కనీసం ప్రిపేర్ అవ్వాలా, మాక్ డ్రిల్ అని చేయాలి, ముందుగా ఎక్సర్సైజ్ చేయాలి, క్యాన్వాసింగ్ చేసుకోవాలి, అందరినీ గ్రిప్లోకి తెచ్చుకోవాలి, హోర్డింగ్లు పెట్టుకోవాలి, బ్యానర్లు కట్టుకోవాలి, అందరి మిత్రులు మళ్ళీ కలుపుకుపోవాలి, సమావేశాలు ఏర్పడి ఇవన్నీ ఉంటాయి కదా. అది టికెటే కన్ఫర్మ్ చేయకపోతే ఆడేం చేస్తాడు ఆయన? అంటే ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది సార్? అది మరి వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే అంత ధీమాగా ఎందుకు ఉండగలుగుతున్నారు ఏంటి? ఏమైనా బలమైన రీజన్ ఉందా? బలంగా ఏమైనా ఖచ్చితంగా వీళ్ళే అన్నీ కింద మీద చేసిన వీళ్ళే గవర్నమెంట్ వస్తుంది అనే ఒక నమ్మకం ఉందా? లేదా సరే మన ప్రయత్నం మనం చేద్దాం, బయట లోపల భయం ఉన్నా కూడా బయటికి అలాగా ప్రవర్తిస్తూ ఏదైనా తేడా వస్తే జంప్ అయిపోదాం అని అనుకుంటున్నారా తెలియదు. కానీ ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో మీరు అంటున్నట్టు ఎమ్మెల్యేలందరూ ఎందుకు ఇదవుతారు? తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 151 మందిలో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే పక్క పెట్టండి, ఇంకెంతమంది ఉన్నారు? 150లో గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారినన్నా ప్రభుత్వాన్నన్నా ఖండించేది, ఎదురుండి నిలబడేది, ప్రతిపక్షాలని నానా మాట్లాడేది ఎంతమంది అమ్మా? 2-3, ఒక 10 మంది వేసుకోపోండి కదా. ఎవరు? కొడాల నాన్నగారు, అమర్నాథ్ రెడ్డి గారు, బాలినేని గారు, రోజా గారు, అనిల్ కుమార్ గారు, సజ్జల గారు, విజయసాయి, ఒక 10 మంది వేసుకోండి. అంటే పార్టీలో అందరూ కలిపి. మిగతా 140 మంది ఎక్కడ మాట్లాడలేదుగా. మిగతా 140 మంది కూడా ఎక్కడ విమర్శ లేదు, ఒక సద్విమర్శ లేదు, చెడు విమర్శ లేదు, ఏమీ లేదు, ఏం అనట్లేదు, సైలెంట్ ఎందుకు ఉంటున్నారు? వాళ్ళందరికీ తెలుసు ఈ పరిస్థితి. అందుకు సరే ఇస్తే ఇచ్చారు, ఇవ్వకపోతే లేదు అనుకుంటున్నారో, ఇవ్వకపోతే బెటర్రా బాబు, డబ్బులని మిగిలితే ఖర్చు పెట్టాల్సిన అనుకుంటున్నారో తెలియదు. కానీ సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఎంత ఆదరణ తగ్గిందనేది మీకు అర్థమవడం కోసం అన్నీ చెప్పారు. సో అలాంటప్పుడు 8 లక్షలు రావడం ఏంటి? మళ్ళీ అలాంటప్పుడు ఖచ్చితంగా ఆవిడ సీరియస్ అవ్వచ్చు, బట్ ఈయన పట్టించుకోడు. ఆయన నా సినిమా అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఈ సినిమా హిట్టా ఫట్టా అని కూడా ఆలోచించి ఆయన ఈ సినిమా అయిపోయిందా, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, అంతే. అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు మీద కొన్ని అంటే ఆల్రెడీ ఉన్నాయి, ఎందుకంటే సొంత బాబాయ్ హత్య కేసులో సపోర్ట్ చేస్తున్నారని. ఒకవేళ మరి ఈయన మీద ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా సార్? యాజ్ ఎ డైరెక్టర్గా మరి సినిమాని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన కరెక్ట్గా తీయలేదు. కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే ఈ పేరు వాడుకుని మిగతా వాళ్ళు డైరెక్ట్ చేశారేమో ఎవరికి తెలుసు. సెట్లోకి వెళ్ళి మనం చూడలేదు కదా. చాలామంది అనేది ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే ఇది అని అంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ అయినప్పుడు ఈయన పేరు వాడుకుంటే, సార్ మీ పేరు వాడుకుంటాం, మాకు ఎవరు కొంత రైట్స్ ఇవ్వండి, మీ పేరు వాడుకున్నది ఎంత ఇవ్వాలో చెప్పండి, ఇచ్చేసి ఆయన పేరు వాడుకుని వాళ్ళకి తెలిసిన డైరెక్ట్ చేస్తే అయిపోయిందిగా. చాలామంది ఇప్పుడు గతంలో ఒక పెద్ద పేరు అనవసరం, ఒక కార్టూనిస్ట్ ఉండేవారు, ఒక మంచి ఫేమస్ పెయింటర్ కార్టూనిస్ట్. ఆయన బొమ్మలు చాలా వేసేవాడు, కింద పేరు రాసేవాడు. దానికి చాలామంది విమర్శ ఏంటంటే ఈయన ఎవడో పెట్టుకుంటాడు ఒక ఆర్టిస్ట్ని, ఆయనతో వేయిస్తాడు, పేరు మాత్రం ఈయన రాసుకుంటాడు అనేవారు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పేపరో సంథింగ్ ఒక వీక్లీయో ఏదో అనుకోండి. సో అట్లాడి ఉన్నప్పుడు కొంతమంది ఆ పేరు వాడుకుని వేసుకోవచ్చు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్వి కృష్ణారెడ్డి గారు అని డైరెక్టర్, ఆయన సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం తెలుసు కదా, సంగీతం కూడా ఆయనే చేస్తారు. బట్ ఆయన అంటే సంగీత నాలెడ్జ్ లేదని కదా నా ఉద్దేశం. ఆయన కొన్ని ట్యూన్స్ చెప్తారు, చెప్పినప్పుడు అక్కడ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్కెస్ట్రా మాస్టర్, సార్ ఇక్కడ ఇది ఆ ట్యూన్లో ఆ స్వరం రాదు, దాన్ని కొద్దిగా ఇలా మారిస్తే బాగుంటుంది, ఇది ఓకే నా ట్యూన్ అంటారు, ఓకే సార్ ఇట్లా కంపోజ్ చేద్దాం, నాకు ఇలాంటి బీట్ కావాలని చెప్పి ఈయన కృష్ణారెడ్డి గారు చెప్తారు, చేసుకునేవారు. బట్ ఈయన క్రెడిట్ లేదని అనట్లేదు, ఈయన కొంత క్రెడిట్ ఉంది. బట్ దాన్ని ఇంకా అందంగా మలిచేది ఎవరు? ఆ ఆర్కెస్ట్రా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే సంగీత జ్ఞానం ఉన్నారో వాళ్ళు. సో అట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు చక్రవర్తి గారు ఉండేవారు, ఆయన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, 900 పైచిలకు సినిమాలు కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అప్పట్లో 70s 80sలో. బట్ చాలామంది చెప్పిన విషయం ఏంటంటే ఆయనకి సంగీతం అంత పూర్తిగా రాదు, ఒక నటుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చారంట, బట్ సంగీత దర్శకుడు అయ్యాడు. బట్ ఆయన కింద దగ్గర ఉండే అసిస్టెంట్లకు మాత్రం చాలామందికి లైఫ్ ఇచ్చాడు. అంటే ఆయనకు కూడా ఒక పరిజ్ఞానం ఉంది సంగీతం మీద. ఎప్పుడో ఇప్పుడు సంగీతం అంటే సముద్రం అమ్మ, అందరికీ అన్నీ రావాలని లేదు. ఈయన కొంత నాలెడ్జ్ ఉంది, కొన్ని స్వరాలు, కొంత సంగీతం వచ్చు, దాన్ని బేస్ చేసుకొని సరైన ఆర్కెస్ట్రా, అదే తెలివితేటలు. ఇప్పుడు చాలామంది కూడా మీ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉంటాయి, కానీ ఏఆర్ రెహమాన్గా నెంబర్ 1 ఎందుకు అయ్యారు? ఇక్కడ తెలుగులో కూడా చాలామంది ఉన్నారు, బట్ మణిశర్మ గారు లాంటి వాళ్ళు ఎందుకు సూపర్ మ్యూజిక్ అని అంటారు కదా. అంటే ఆ ఎక్విప్మెంటు నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని ఒక రూట్లో మలుచుకోవడం అనేది టాలెంట్.
సో ఇక్కడ కూడా ఈయన టాలెంట్ వాడుకున్నారేమో, సార్ మీ పేరు వేసుకుంటాం సార్, మేము మాకు నచ్చినట్టుగా తీసుకుంటాం అంటే ఏముంది, ఇవాళ రేపు అంతా పైసమే పరమాత్మ అలా అంటే ఐఎమ్ నాట్ షూర్ అలా అయి ఉండొచ్చు కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే వర్మ గారు టేకింగ్ అందరికీ తెలిసిపోతుంది, వర్మ గారి స్టైల్ అందరికీ తెలిసిపోతుంది. ఆయన ఎక్కువ హైరాణ పడిపోడు, ఎక్కువ ఇదేవుడు, చాలా సింపుల్గా తీస్తాడు, న్యాచురల్గా తీస్తాడు. మరి ఇప్పుడు ఇలాగ ఉన్నది ఆయన యాటిట్యూడ్ మార్చుకున్నాడా లేదంటే ఈయన పేరు వాడుకుంటున్నారా అనేది తెలియదు. సో 8 లక్షలు వచ్చిందంటే మీరు అన్నట్టు ఆ ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరు 100 మందిని తీసుకుని ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత అవ్వాలమ్మా, కనీసం 80 లక్షలైనా రావాలి. ఆ మంది మార్బుల్ అనుచరులు అందరూ వెళ్ళినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి రాలేదంటే మరి హిట్టా ఫట్టా, దీన్ని బట్టి ప్రభుత్వం కూడా హిట్టా ఫట్టా రైట్ మీకే అర్థం అవ్వాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.